ఫ్రెండ్స్, ఒక స్టేట్ మొత్తాన్ని నిద్రపుచ్చేయాలంటే ఏం చేయాలో తెలుసా? సిబిఎన్ గారు ఏం చేస్తున్నారో అది చేస్తే చాలు. మన స్టేట్ లో ఇఫ్ యూ జూమ్ అవుట్ అండ్ సీ, షో బిజినెస్ తప్ప ఏమైనా జరుగుతుందా? 2014 to 19 కియా మోటార్స్ పేరు చెప్పి 5 years టైం పాస్ చేశారు. ఇప్పుడు మొత్తం ఎటు చూడు అమరావతి 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 తప్ప ఇంకేమైనా జరుగుతుందా? విజయవాడ టు హైదరాబాద్ ఆల్రెడీ ఒక నేషనల్ హైవే ఉంటే కాదు అమరావతి నుండి హైదరాబాద్ కి తిన్నగా ఇంకొక నేషనల్ హైవే కావాలి అని 25,000 కోట్లతో ఇంకో ప్రపోజల్ అంట. వడ్డే శోభనాథేశ్వరరావు గారు ఎంత మొరబెట్టుకున్నారో మీకు గుర్తుందా? ఇవి చెప్పుకుంటా బడ్డీ కోట్లు పెట్టినట్టు ఆల్రెడీ 40-50 కిలోమీటర్ల డిస్టెన్స్ లో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే మళ్ళీ ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట. తెల్లారు లెగిస్తే అమరావతి కోసం ఇంకా ల్యాండ్స్ కావాలి, ఇంకా ల్యాండ్స్ కావాలి, ఇంకా ల్యాండ్స్ కావాలి అని ఆ ల్యాండ్ అక్విజిషన్ గోల తప్ప అసలు ఇంకేమైనా నడుస్తుందా స్టేట్ లో? రోజు ఒక 4 ఈవెంట్లు, 4,000 వీడియోలు, 40,000 ఫోటోలు దిగడం తప్ప అసలు ఇంకేమైనా జరుగుతుందా మన స్టేట్ లో? ఒక స్టేట్ బాగుపడే కళలు ఇవి కాదు, ఒక స్టేట్ ని బాగు చేసే కళలు ఇవి కాదు, అవి వేరే ఉంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఈ ఎపిసోడ్ లో. ఎప్పుడో క్రీస్తుపూర్వం జరిగిన పాత చింతకాయ పచ్చడి ఎగ్జాంపుల్ కాదు, ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతున్న ఎగ్జాంపుల్ ని, డేటాతో ఫ్యాక్ట్స్ తో మన కళ్ళ ముందు డెవలప్ అవుతున్న ఎగ్జాంపుల్ ని మీకు ఈ ఎపిసోడ్ లో చూపిస్తా. అది చూస్తే చాలు అసలు సీరియస్ గా కమిటెడ్ గా డెవలప్ అవ్వాలి అని ఉన్న వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఏం చేస్తారో, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలాగ ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్తారో డేటాతో సహా అర్థమవుతుంది. అండ్ వాళ్ళ గురించి తెలుసుకోవడమే కాదు, వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎన్ని డాన్సులు వేస్తున్నామో, మనం ఎంత సీరియస్ గా కమిటెడ్ గా ఉన్నామో అని కూడా మనకి డేటాతో ఫ్యాక్ట్స్ తో కళ్ళ ముందు క్లియర్ గా కనిపిస్తుంది. వన్స్ ఈ రెండు క్లియర్ గా అర్థమైతే రియల్ గా కమిటెడ్ గా ఉన్న వాళ్ళు ఎలాగ డెవలప్ అయ్యారో అనేది, వాళ్ళతో పోలిస్తే మనం ఎలాంటి డాన్సులు వేస్తున్నాము అని ఈ రెండు అర్థమైతే, సిబిఎన్ గారు హిడెన్ గా ఆడుతున్న గేమ్ ఏంటి, ఆయన చెప్పకుండా చేతలతో ఇండైరెక్ట్ గా చూపిస్తున్న ఆడుతున్న గేమ్ ఏంటి అని మనకు క్లియర్ గా కనిపిస్తుంది. జగన్ గారు లాంటి వాళ్ళ గేమ్ అర్థం చేసుకోవడం చాలా ఈజీ, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటది. అఫ్ కోర్స్ ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఆయన పాలసీస్ లో నాకు నచ్చనివి కూడా కొన్ని ఉన్నాయి, బట్ ఆయన గేమ్ అర్థం చేసుకోవడం చాలా స్ట్రైట్, ఎవ్రీథింగ్ ఈస్ బైనరీ. కానీ సిబిఎన్ గారి గేమ్ ఈస్ వెరీ కాంప్లెక్స్, నథింగ్ విల్ బి స్ట్రైట్ ఫార్వర్డ్. ఎక్కడో లైట్ కి ఎక్కడో స్విచ్ ఉంటది, అది స్విచ్ అనుకుంటాం కానీ అది డమ్మీ స్విచ్. అసలు స్విచ్ ఇంకెక్కడో ఉంటది, ఆ అసలు స్విచ్ దగ్గరికి వెళ్ళి అదే అసలు స్విచ్ అనుకుంటే అసలు అది స్విచ్చే కాదు, అది స్విచ్ రూపంలో ఉన్న ఇంకొక బల్బ్ అని మనకు కనిపిస్తుంది. మరి అసలు స్విచ్ ఎక్కడుందబ్బా అని అనుకుంటే అసలు ఈ బల్బులన్నీ స్విచ్ లేని బల్బులు అని అనిపిస్తుంది. కానీ తీరా చూస్తే మనం అసలు బల్బులు అనుకున్నవి అసలు బల్బులే కావు, లైట్ ఇంకెక్కడ నుండో వస్తుంది, వాటికి అసలు స్విచ్లే లేవు, టైమర్స్ పెట్టున్నాయి అని. ఇలాగ అసలు ఏది స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండదు. కానీ ఈ ఎపిసోడ్ చూసాక మనకు అసలు బల్బులేవి, స్విచ్ లేవి, అసలు లైట్ ఎక్కడ నుండి వస్తుంది, వాటికి టైమర్స్ ఎప్పుడు సెట్ చేశారు అని క్లియర్ గా అర్థం అవుతుంది. ఐ విల్ గివ్ మై రీడింగ్. లెట్స్ స్టార్ట్. Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఆల్రైట్, మీకు ఇప్పుడు నేను ప్రస్తుతం జరుగుతున్న ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను అన్నాను కదా, అది వియత్నాం. ఈ కంట్రీలో పావర్టీ రేట్ ఎంత ఉండేదో తెలుసా? 80% ఇన్ 1983. అదే టైంలో ఇండియాలో పావర్టీ రేట్ ఎంతో తెలుసా? అరౌండ్ 45%. మనకన్నా చాలా దారుణమైన పావర్టీ లెవెల్స్ తో వియత్నాం ఉండేది. ఇప్పుడు ఆ కంట్రీ ఏ స్టేజ్ లో ఉందో మీరు తెలుసుకుంటే స్టన్ అయిపోతారు. మన జీడిపిలో, మన దేశ స్థూల ఉత్పత్తిలో పట్టుమని 15% కూడా లేని ఈ కంట్రీ వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంతో తెలుసా? మనకన్నా 1.5 రెట్లు కన్నా ఎక్కువ. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,800 అయితే వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ $5,000. ఎలా సాధించారు ఈ ప్రోగ్రెస్? మనకన్నా పావర్టీ లెవెల్స్ దారుణంగా ఉన్న కంట్రీ ఇప్పుడు మనకన్నా ఎక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించే స్థాయికి ఎలా వెళ్ళగలిగారు? ఇన్ వేరియస్ మెట్రిక్స్ దే ఆర్ స్టాండింగ్ టాలర్ దాన్ us. జీడిపి గ్రోత్ రేట్ లో ఇండియాది అరౌండ్ 6.5 to 7% ఉంటే వియత్నాంది 8%. మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ ఇన్ జీడిపిలో ఇండియాది అరౌండ్ 13% ఉంటే వియత్నాంది 24%. మనం వరల్డ్ తో చేసే ట్రేడ్ అరౌండ్ $900 billion అయితే వియత్నాం చేసేది $930 billion. మనకన్నా $30 billion ఎక్కువ. ఎఫ్డిఐ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి మనది అరౌండ్ 2 to 3% ఉంటే వాళ్ళది 4.8%. సో ఎటు చూడు వియత్నాం మనకన్నా చాలా సుపీరియర్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ డెమాన్స్ట్రేట్ చేస్తుంది. ఎలా వచ్చారు వీళ్ళ పొజిషన్ కి? విజయ్ ఒక నిమిషం ఆగు. ఇది ఇండియాకి వియత్నాం కి కంపేర్ చేస్తా, కంట్రీ టు కంట్రీ కంపారిజన్ చెప్తున్నావు, బానే ఉంది. కానీ కంట్రీని మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ తో కంపేర్ చేయడం కరెక్టేనా అంటే కాస్త ఓపిక వినండి, మీకే అర్థం అవుద్ది. ఇక్కడ వియత్నాం కంట్రీ, ఆ కంట్రీ డేటా పాయింట్స్ ని మన ఇండియాతో కంపేర్ చేస్తా చూపించింది వియత్నాం ఏ స్థాయిలో ఉంది అని మనకు అర్థం
అర్థం చేసుకోవడానికి. కానీ వాళ్ళు ఈ పొజిషన్ కి రావడానికి ఏం చేశారో తెలిస్తేనే కదా మనకు అసలు విషయం అర్థమయ్యేది. వాళ్ళు చేసేవి మన స్టేట్ కూడా చేయొచ్చు. అందుకనే కదా సిబిఎన్ గారు కూడా ఏపీని సింగపూర్ చేసి అవతల పడేశారు. సో ద పాయింట్ ఇస్, మనకన్నా దారుణమైన పావర్టీ లెవెల్స్ లో ఉన్న కంట్రీ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కన్నా 1.7 టైమ్స్ ఎక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించే స్థాయికి ఎలా వచ్చింది? రియల్ ఎస్టేట్ ఏమైనా చేసుకుంటా కూర్చున్నారా వియత్నాం అంతా? అసలు వియత్నాం శిథిలం అయిపోయింది తెలుసా. ఒక స్టేజ్ లో యుఎస్ కి వియత్నాం కి ఒక లాంగ్ వార్ జరిగింది. అందులో ఆ కంట్రీ డెవాస్టేట్ అయిపోయింది. ఆ వార్ యుఎస్ తో ఆ కంట్రీ తలపడిన వార్ ఎంతకాలం జరిగిందో తెలుసా? ఏ నెలలో 2 నెలలు 6 నెలలు కాదు, 20 ఇయర్స్ జరిగింది. 1955 to 1975 20 ఇయర్స్ జరిగింది ఆ వార్ కూడా జరగడానికి రీజన్ ఆ కంట్రీలో ఒక పొలిటికల్ స్ట్రగుల్ క్రియేట్ అయింది. కమ్యూనిజం ని స్ప్రెడ్ కానివ్వకూడదు అని సౌత్ వియత్నాం ని సపోర్ట్ చేస్తా యుఎస్, కమ్యూనిజం ని స్ప్రెడ్ చేయాలి అని నార్త్ వియత్నాం ని సపోర్ట్ చేస్తా చైనా అండ్ సోవియట్ యూనియన్. వీళ్ళ మధ్య 20 ఇయర్స్ వార్ జరిగితే ఈ వార్ లో ఎంతమంది చనిపోయారు తెలుసా? 30 మిలియన్, 3 కోట్ల మంది వియత్నమీస్ చనిపోయారు. డెవాస్టేట్ అయిపోయింది ఆ కంట్రీ. ఆర్థిక విధ్వంసం అంటే అది. మన ఆంధ్రలో లాగా జరగని ఆర్థిక విధ్వంసం జరిగిందని టమ్కి వేసి పవర్ లోకి రావడం లాగా కాదు. యుఎస్ తో జరిగిన వార్ లో వియత్నాం కి జరిగింది ఆర్థిక విధ్వంసం. డెవాస్టేట్ అయిపోయి శిథిలావస్థకి వెళ్ళిపోయింది వియత్నాం కంట్రీ. అలాంటి స్టేజ్ లో ఉన్న వియత్నాం ఇప్పుడు ఈ పొజిషన్ కి రావడానికి, మనకన్నా 1.7 టైమ్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించుకునే స్థాయికి రావడానికి ఏం చేశారో తెలుసా? ఒక బ్రహ్మాండమైన క్యాపిటల్ ఉండాలి. వియత్నాం జాతి గర్వపడే అంత బ్రహ్మాండమైన క్యాపిటల్ మనం కట్టుకోవాలి, అందులో మనం పెద్ద పెద్ద భవనాలు భవంతులు కట్టుకోవాలి అని డాన్స్ లేదు వాళ్ళు. ఒక 3 వెరీ ఇంపార్టెంట్ యాక్షన్స్ తీసుకున్నారు దట్ చేంజ్ ద ఫ్యూచర్ ఆఫ్ వియత్నాం ఫర్ ఎవర్. ఇమాజిన్, వార్ లో 3 కోట్ల మంది జనాభాని కోల్పోయిన కంట్రీ, 80% పావర్టీ లెవెల్స్ ఉన్న కంట్రీ ఇప్పుడు ఈ స్థాయిలో మనకన్నా 1.7 టైమ్స్ ఎక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించుకునే స్థాయికి రావడానికి ఈ 3 యాక్షన్ ఐటమ్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయంటే అవి ఎంత పవర్ఫుల్ లో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ నుండి నేను చెప్పబోయేది కొద్ది కేర్ఫుల్ గా ట్రాక్ చేయండి. డెవలప్ అవ్వాలి అని రియల్ సీరియస్ కమిట్మెంట్ తో ఉన్న వాళ్ళు ఎలాంటి ఫోకస్ తో ఎలాంటి యాక్షన్ ఐటమ్స్ మీద ఫోకస్ చేస్తారు, మనం ఎలాంటి వాటి మీద ఫోకస్ చేస్తున్నామని ప్యారల్ గా ట్రాక్ చేయండి. ఈ కంట్రీ డెవలప్ అవడానికి మేజర్ రోల్ ప్లే చేసింది 1986 డోయ్ మోయ్ రిఫార్మ్స్. డోయ్ మోయ్ అంటే రినోవేషన్ అన్నమాట, న్యూ చేంజ్. ఇందులో వాళ్ళు ఏం చేశారంటే, అప్పటిదాకా కంట్రీ అంతా సెంట్రలైజ్డ్ ప్లానింగ్ లో ఉండేది. దే ఓపెన్ దేర్ కంట్రీ టు గ్లోబల్ మార్కెట్స్, దే లిబరలైజ్ దేర్ ఎకానమీ. విజయ్, లిబరలైజేషన్ అంటే మన ఇండియాలో కూడా 1991 పివి నరసింహారావు గారి టైంలో చేసిన లిబరలైజేషన్ రిఫార్మ్స్ లాంటివేనా అంటే ద ఆన్సర్ ఇస్ ఎస్ అండ్ నో. ఒక కంట్రీని లిబరలైజ్ చేసి గ్లోబల్ మార్కెట్స్ తో ఇంటిగ్రేట్ అయ్యేలాగా, గ్లోబల్ ట్రేడ్ లో జాయిన్ అయ్యేలాగా చేయడంలో ఈ రిఫార్మ్స్ మన ఇండియాలో తీసుకున్న రిఫార్మ్స్ లాంటివే. అందుకనే ఎస్ అన్నాను. కానీ నో కూడా ఎందుకు అన్నానంటే, ఈ డోయ్మోయ్ రిఫార్మ్స్ కి మన లిబరలైజేషన్ రిఫార్మ్స్ కి ఒక 1 ఇంపార్టెంట్ చేంజ్ ఉంది. అదేంటంటే, మనకన్నా వియత్నాం వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్ సిస్టమ్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా ప్రక్షాళన చేసుకున్నారు. అంతే కదండి, మేమేదో చేసేస్తున్నాము అని ప్రపంచానికి చూపించడానికి పైన పటారం ఒకటేసి లోన లొటారం లాగా ఉంచామనుకోండి, మన ఆంధ్ర లాగా ఉంటది. కానీ రియల్ చేంజ్ కావాలి, రియల్ చేంజ్ తీసుకొని రావాలనుకునే వాళ్ళు దే విల్ స్టార్ట్ ఫ్రమ్ విదిన్. ఇంటర్నల్ సిస్టమ్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి ఫస్ట్. సో ఆ ఇంటర్నల్ సిస్టమ్స్ ని చేంజ్ చేయడానికి, వాటిని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి వీళ్ళు బోలెడన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. అవేంటో తెలుసుకునే ముందు వాళ్ళు ఎక్స్టర్నల్ వరల్డ్ కి, గ్లోబల్ ఇన్వెస్టర్స్ కి వాళ్ళ కంట్రీని ఎలాగ అట్రాక్టివ్ గా చేశారు, ఎలాగ ఫ్రెండ్లీనెస్ క్రియేట్ చేశారు అని ఫస్ట్ చూద్దాం. అందులో వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే, బిజినెసెస్ లో నుండి గవర్నమెంట్ కంట్రోల్ ని తగ్గించేసుకున్నారు. ప్రైవేట్ బిజినెసెస్, ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ని ఎంకరేజ్ చేస్తా, ప్రాఫిట్ డ్రివెన్ ప్రొడక్షన్ ని ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ ఫోకస్ నంతా ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ మీద తీసుకెళ్లారు. పోర్ట్స్ చుట్టూతా ఇండస్ట్రియల్ జోన్స్, లాజిస్టిక్స్ హబ్స్, రోడ్స్, వీటి మీద గవర్నమెంట్ మ్యాసివ్ గా ఫోకస్ చేసింది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో వెళ్లారు. అదేంటంటే, ఆ కంట్రీలో ఎవరైనా ప్రొడ్యూస్ చేసి గ్లోబల్ గా షిప్ చేయాలి అంటే వియత్నాం షుడ్ బి ద ఈజియెస్ట్ ప్లేస్ టు డూ అనే ఫిలాసఫీ ప్రపంచం మొత్తానికి చూపించాలి అని దే వెంట్ మ్యాసివ్లీ ఆన్ పోర్ట్స్ అండ్ పోర్ట్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇటేమో మన సీఎం సిబిఎన్ గారు 3 టైమ్స్ ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ అంటారు, విజనరీ అంటారు, డెవలప్మెంట్ అంటే ఆయనే అంటారు, కానీ పోర్ట్స్ ని పట్టించుకుంది లేదు. పాపం జగన్ గారు ఇలాంటి విజన్ తో పోర్ట్స్ ని డెవలప్ చేద్దామని చెప్పి మొదలు పెట్టిన జనాలకు ఆయన సరిగ్గా చెప్పుకోలేక జనాలు ఆయన ఇంటికి పంపించేశారు. నెక్స్ట్, వియత్నాం లో వాళ్ళు మేజర్ గా ఫోకస్ చేసిన సెకండ్ ఐటమ్ బ్యూరోక్రసీని విపరీతంగా కట్ డౌన్ చేశారు. మీరు గనుక వియత్నాం లో ఫ్యాక్టరీ పెట్టాలంటే టేబుల్ కింద చేయి పెట్టి ఆమ్యామ్యా నసగకుండా పర్మిషన్స్ ఇవ్వడం దగ్గర నుండి ల్యాండ్ అలాట్మెంట్ చేసేదాకా క్రిస్టల్ క్లియర్ అండ్ నో కన్ఫ్యూజన్ పాలసీ
పాలసీస్ తో ఫారెన్ ఇన్వెస్టర్స్ ని వెల్కమ్ చేశారు. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే వియత్నాంలో ఒక ఫ్యాక్టరీ ఎవరైనా పెట్టాలంటే వియత్నాం ఇంటర్నల్ సిస్టమ్ తో ఎవరు ఫైట్ చేసే అవసరం లేకుండా ఎన్విరాన్మెంట్ ని సెటప్ చేశారు. కొన్ని స్టేట్స్ లో మనం చూస్తున్నాం కదా, ఫౌండేషన్ స్టోన్ వేశాక కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి ఉండరు, కానీ గల్లా పెట్టి తీసుకొని ఆ ప్రమోటర్స్ మీద, ఆ ఇన్వెస్టర్స్ మీద పడిపోతున్నారు. అలాగే చేయాల వియత్నాంలో. అండ్ వీటంత ఇంపార్టెంట్ అయినా ఇంకో థర్డ్ ఇంపార్టెంట్ యాక్షన్ ఐటమ్ ఏం తీసుకున్నారు తెలుసా వియత్నాంలో? అండర్ దిస్ డోయ్ మోయ్ రిఫార్మ్స్, స్కిల్లింగ్. వాళ్ళ వర్క్ ఫోర్స్ ని ఎలాగ ట్రైన్ చేశారంటే అందరికీ స్ట్రాంగ్ బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ లో బేసిక్ ట్రైనింగ్. ఈ రెండు విషయాల్లో గవర్నమెంట్ చాలా రెస్పాన్సిబుల్ అండ్ క్రిటికల్ రోల్ ప్లే చేసింది. దీనివల్ల ఒక డిసిప్లిన్ వర్క్ ఫోర్స్ అండ్ ట్రైనబుల్ వర్క్ ఫోర్స్ ని తయారు చేయడం కాదు, కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా కంట్రీస్ కన్నా చాలా అడ్వాంటేజెస్ అండ్ లో కాస్ట్ లేబర్ ని క్రియేట్ చేయడంలో వియత్నాం సక్సీడ్ అయింది. కొన్ని స్టేట్స్ లో మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏ పరిస్థితి అయిపోయిందో, స్కూల్స్ అన్ని ఒక సెట్ ఆఫ్ ప్రైవేట్ వాళ్లే కంట్రోల్ చేస్తారు, కాలేజెస్ అన్ని ఒక సెట్ ఆఫ్ ప్రైవేట్ వాళ్లే కంట్రోల్ చేస్తారు, మొత్తం ప్రైవేట్ ఎడ్యుకేషన్ మైండ్ చేసే కొన్ని స్టేట్స్ మనం చూస్తున్నాం కదా, అలాగ చేయలా వియత్నాంలో. మీకు స్లోగా డిఫరెన్స్ అర్థమవుతున్నాయి కదా. డెవలప్ చేయాలి అని రియల్ గా కమిటెడ్ గా ఉన్న వాళ్ళు ఎలాంటి యాక్షన్ ఐటమ్స్ తీసుకుంటారో వాళ్ళకిను, ఆ డెవలప్మెంట్ ముసుగులో సూడో ఇంటెలెక్చువల్స్ ని జనాల మీద వదిలి ఎలాంటి గేమ్ ఆడతారో వాళ్ళకి వీళ్ళకి మీకు స్లోగా డిఫరెన్స్ అర్థమవుతుందా? సో ఈ డోయ్మోయ్ రిఫార్మ్స్ లో వాళ్ళు తీసుకున్న 3 మేజర్ యాక్షన్ ఐటమ్స్ ఏంటి? ఒకటి, వాళ్ళు ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హెవీగా ఫోకస్ చేశారు, బ్యూరోక్రటిక్ ప్రాసెస్ ని సివియర్ గా కట్ డౌన్ చేశారు, వాళ్ళ వర్క్ ఫోర్స్ స్కిల్లింగ్ మీద సీరియస్ గా రెస్పాన్సిబుల్ రోల్ ప్లే చేశారు. ఇవన్నీ చేసి ఇంటర్నల్ సిస్టమ్స్ లో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చారు తెలుసా? అండ్ దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వియత్నాం అండ్ మెనీ ఆఫ్ ఇట్స్ పియర్స్ హూ వెంట్ ఫర్ దిస్ లిబరలైజేషన్ రిఫార్మ్స్. వాళ్ళ ఇంటర్నల్ సిస్టమ్స్ లో బ్యూరోక్రసీలో ఉన్న కరప్షన్ ని హెవీగా తగ్గించేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అప్గ్రేడ్ చేయడంలో గానీ, పాలసీస్ ని గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేయించడంలో గానీ సీరియస్ గా డ్రైవ్ చేశారు. ఇలాంటి కల్చరే చైనా వాళ్ళు కూడా చూపించారు. దో వాళ్ళది కమ్యూనిస్ట్ ఫిలాసఫీ అయినా కూడా వాళ్ళు బిజినెసెస్ ని, ఇండస్ట్రియలైజేషన్ ని ప్రమోట్ చేయడంలో ఎంత అగ్రెసివ్ గా వెళ్ళారంటే వాళ్ళ గ్రౌండ్ లెవెల్ లోకల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఇన్సెంటివ్స్ కూడా సెంట్రల్ లెవెల్లో ఆ లోకల్ బిజినెసెస్ సక్సెస్ కి టైఅప్ చేసి పెట్టేశారు. సో చచ్చినట్టు లోకల్ పొలిటీషియన్స్ ఎక్సెల్ అవ్వాలి అంటే ఆ లోకల్ బిజినెసెస్ కూడా ఎక్సెల్ అయి తీర్తేనే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా రికగ్నిషన్ లోకి వస్తుంది. వీ కెన్ ఫైండ్ సచ్ సిమిలారిటీ బిట్వీన్ చైనా అండ్ వియత్నాం ఇన్ ఎగ్జిక్యూటింగ్ దిస్ రిఫార్మ్స్ అట్ గ్రౌండ్ లెవెల్. సో ఇంకేం సరిపోయింది కదా, ఆ 3 యాక్షన్ ఐటమ్స్ అండ్ ఇంటర్నల్ చేంజెస్ తీసుకొచ్చేసారు. ఇంకా దీంతో సరిపెట్టుకున్నారా అంటే సరిపెట్టుకోలేదు. ఇంకా ముందుకెళ్ళి ఏం చేశారు తెలుసా? దే ఈవెన్ పుష్ ద బౌండరీస్ ఈవెన్ ఫర్దర్. ఒక పక్కన వాళ్ళ ఇంటర్నల్ సిస్టమ్స్ ని, వాళ్ళ పాలసీస్ ని ఇలాగ సెటరేట్ చేసుకుంటే, ఇంకో పక్కన వాళ్ళు ప్రపంచ దేశాలతో, గ్లోబల్ గా ఉన్న డిఫరెంట్ కంట్రీస్ తో ఫ్రెండ్లీనెస్ పెంచుకుంటా 2007 లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యారు. వాళ్ళ కంట్రీని గ్లోబల్ ఇన్వెస్టర్స్ అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్ కి ఓపెన్ చేస్తా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. మీరు గమనిస్తున్నారా? ఒక 20 years లాంగ్ టెరిబుల్ వార్ తర్వాత 80% పావర్టీ లెవెల్స్ లో కూరుకుపోయిన ఒక కంట్రీ ఎలాగ ఇంటర్నల్ చేంజెస్ తీసుకొచ్చింది, వాళ్ళ పాలసీస్ ని ఎలాగ అట్రాక్టివ్ గా చేసుకున్నారు, అండ్ ప్రపంచ దేశాలతో ఫ్రెండ్లీనెస్ ని పెంచుకుంటా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటా ఎలాగ ఎక్స్పాండ్ అవుతున్నారు మీరు గమనిస్తున్నారా? సో ఎప్పుడైతే మీలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా వీళ్ళ సీరియస్నెస్ అండ్ కమిట్మెంట్ అర్థమైందో, వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడం స్టార్ట్ అయింది. గార్మెంట్ ఫ్యాక్టరీస్ పెట్టాలనుకున్నా, ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలనుకున్నా, అసెంబ్లీ యూనిట్స్ పెట్టాలనుకున్నా, ఇంకా ఎలాంటి అసెంబ్లీ ఆర్ ప్రొడక్షన్ యూనిట్స్ పెట్టాలనుకున్నా వియత్నాం ని మనం చూస్ చేసుకోవచ్చు అనే ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి పెట్టేసరికి స్లోగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ రావడం స్టార్ట్ చేశారు. ర్యాపిడ్ గ్రోత్ మొమెంటం బిల్డ్ అయింది. వియత్నాం ఒక సీరియస్ ప్లేయర్ గా గ్లోబల్ ట్రేడ్ లో ఇంటిగ్రేట్ అయిపోయింది. ఇన్వెస్టర్స్ ఫ్రమ్ జపాన్, యూరోప్, యూకే, ఆసియాన్ కంట్రీస్ లైక్ మయన్మార్, మలేషియా, ఫిలిప్పీన్స్ వీళ్ళందరూ వియత్నాం ని ఒక సీరియస్ ట్రేడింగ్ పార్ట్నర్ గా గ్లోబల్ ట్రేడ్ లో ఇంటిగ్రేట్ చేసుకున్నారు. దీనివల్లే మేజర్ హెవీ వెయిట్స్ లైక్ సామ్సంగ్, యాపిల్ వీళ్ళ ప్రొడక్షన్ అండ్ అసెంబ్లీ యూనిట్స్ వియత్నాం లో సెటప్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ వియత్నాం లో లేబర్ కాస్ట్ చైనా కన్నా చాలా తక్కువ తెలుసా? వియత్నాం లో మ్యానుఫ్యాక్చరింగ్ లేబర్ కాస్ట్ $302 per month అయితే చైనాలో అది $654 per month. డిఫరెన్స్ చూసారా? మోర్ దాన్ డబుల్. ఎంత కాంపిటేటివ్ అడ్వాంటేజ్ క్రియేట్ చేసుకున్నారు చూసారా? దెర్ ఇస్ లాట్ ఆఫ్ సాక్రిఫైస్ హియర్. అంతే కదండి, అంత తక్కువ సాలరీస్ కి పని చేయాలి అంటే, అంత కాస్ట్ కాంపిటేటివ్ సాలరీస్ కి పని చేయాలంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ సాక్రిఫైస్ హియర్. ఇలాంటి ఎఫర్ట్స్ వాళ్ళు 3 decades 30 ఏళ్లు చేసుకొని రాబట్టి, ఇటకిటక పేర్చుకుంటా రాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏ పొజిషన్ ఉన్నారు తెలుసా? ఈ యుఎస్ అండ్ చైనా ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల చైనానే సోర్సింగ్ కంట్రీగా కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ కంట్రీని గ్లోబల్ సప్లయర్స్ అందరూ వెతుక్కునే టైంలో ఆ +1 కంట్రీ కేటగిరీలో
వియత్నాం కూడా ఉండే స్థాయికి ఆ కంట్రీ డెవలప్ అయింది. జస్ట్ ఇమాజిన్ 80% పావర్టీ లెవెల్, మనకన్నా దారుణమైన పావర్టీ లెవెల్స్ లో ఉన్న వియత్నాం చైనా +1 కంట్రీలో ఆ +1 కంట్రీ కేటగిరీలో అది నిలబడే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు మీరు వియత్నాం ఏం చేస్తుందో చూసారు కదా, మనం ఇప్పుడు మన స్టేట్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. జగన్ గారి టైంలో ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశారా? నో అని చెప్పే సీన్ కూడా లేదు ఎవరికి. అది గవర్నమెంట్ స్కూల్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడం అవచ్చు, స్వయాన అంత యాంటీగా ఉండే పవన్ కళ్యాణ్ గారే గవర్నమెంట్ స్కూల్స్ కి విజిట్ చేసి చాలా బాగున్నాయని చెప్పేసి ఆయనే అన్నారు. వరల్డ్స్ టాప్ యూనివర్సిటీస్ లో ఉండే కోర్సెస్ కూడా మన స్టేట్ లో ఉండే కాలేజెస్ లో స్టూడెంట్స్ యాక్సెస్ చేసుకునేలాగా చేశారు. ఇలాగ బోలెడు ఉన్నాయి ఎడ్యుకేషన్ లో. పోర్ట్స్, ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేశారా జగన్ గారి టైంలో? ఇంకా ఫినిష్ చేయాల్సిన వర్క్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడు ఇనిషియేట్ చెయ్యని ప్రాజెక్ట్స్, ఎప్పుడు ఇనిషియేట్ చేయని వర్క్స్ ఆయన టైంలో ఇనిషియేట్ చేయడమే కాకుండా సిగ్నిఫికెంట్ పర్సెంటేజ్ ఆఫ్ వర్క్స్ కంప్లీట్ చేశారు. సరే, మిగతా వర్క్స్ ఫినిష్ చేయడానికి కోవిడ్ ఉండడం వల్ల విజయ్ అని మీరంటారు. నేనేమో కాదండి, ఎక్కువగా ఫ్రీబీస్ ఇవ్వడం వల్ల అని నేనంటాను. అది ఎక్కడా దిగదు, అది పక్కన పెడదాం. నెక్స్ట్, ఇలాగ హెల్త్ కేర్ అని ఎలాగైతే వియత్నాం వాళ్ళు పోర్ట్స్ ఫోకస్డ్ గా, ఎడ్యుకేషన్ ఫోకస్డ్ గా వాళ్ళు ఒక స్ట్రాటజీతో ఎగ్జిక్యూట్ చేసుకుంటా ముందుకెళ్లారో, అలాంటి స్ట్రాటజీతో, అలాంటి ఎగ్జిక్యూషన్ అని నేను అనలేను గానీ, ఎగ్జిక్యూషన్ లో ఇంకా మనం వాళ్ళంత లెవెల్ కి రీచ్ అవ్వలేదు, కానీ ఆ ట్రాక్ లోకి వెళ్లే విజన్ ని మాత్రం జగన్ గారి టైంలో డెమాన్స్ట్రేట్ చేశారు. దీన్ని నెక్స్ట్ టైం ఆయన పవర్ లోకి వచ్చిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ గా ముందుకు తీసుకెళ్లాలనేది నా డిమాండ్ యాజ్ అ కామన్ పర్సన్. ఇప్పుడు మన సిబిఎన్ గారి దగ్గరకు వద్దాం. ఆయనది షో బిజినెస్ తప్ప ఏమైనా ఉందా? వియత్నాం చేసింది పక్కన పెట్టేయండి, జగన్ గారు చేసింది పక్కన పెట్టేయండి, అసలు సిబిఎన్ గారు చేసింది షో బిజినెస్ తప్ప అసలు ఏమైనా ఉందా మన స్టేట్ లో? 3 times ఏమంటారు, ఎప్పుడైనా పోర్ట్స్ మీద ఫోకస్ చేశారా? ఇలా. 3 times ఏమంటారు, ఎడ్యుకేషన్ మీద ఎప్పుడైనా ఫోకస్ చేశారా? ఇలా. 3 times ఏమంటారు, హెల్త్ కేర్ మీద ఎప్పుడైనా ఫోకస్ పెట్టారా? ఇలా. 3 times కాదు, ఇప్పుడు 4th time కూడా ఏమన్నా తేడా ఉందా? మొత్తం అమరావతి అమరావతి అమరావతి, ఇంకా ల్యాండ్ కావాలి, ఇంకా ల్యాండ్ కావాలి, ఇంకా ల్యాండ్ కావాలి అన్నం తప్ప అసలు ఏమైనా జరుగుతుందా? ఇక్కడ సిబిఎన్ గారు హిడెన్ గేమ్ ఏంటో తెలుసా? దిస్ ఇస్ మై రీడింగ్. ఆయన ఇప్పుడు నేను చెప్పబోయేది పవర్ లోకి వచ్చిన కొత్తలో చాలా ఎక్కువగా మాట్లాడేవాళ్ళు స్లోగా తగ్గించేశారు. జనాలకి బ్రెయిన్ వాషింగ్ ఇది అర్థమైపోతుందని గమనించుకున్నారో ఏమో తెలియదు ఆయన టీము. కొత్తల్లో బాగా మాట్లాడేవాళ్ళు వీటి గురించి దాని తర్వాత ఆపేశారు, అబ్రప్ట్ గా ఆపేశారు. ఆయన ఏమన్నారు తెలుసా? మీరు విదేశాలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి బాగా డబ్బులు సంపాదించుకోవాలి అన్నారు. దిస్ ఇస్ ద యాక్చువల్ గేమ్. విజయ్ నీకేమైనా పిచ్చా? విదేశాలకు వెళ్ళి హాయిగా డబ్బులు సంపాదించుకోండి అని చెప్పిన దాంట్లో డేంజర్ ఏంటి అంటే, నిజమే అందులో ఏం డేంజర్ లేదు ఆన్ ద సర్ఫేస్, కానీ ఒక లేయర్ లోపలికి వెళ్ళి చూడండి. మీరు నేను విదేశాలకు వెళ్ళి అక్కడే ఉండి అక్కడే డబ్బులు సంపాదించుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ లో పెడతాం. ఏ ల్యాండ్ నో, ప్లాట్ నో, ఫ్లాట్ నో కొంటాం. దీనివల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకునే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడమే కాదు, అసలు అడ్మినిస్ట్రేషన్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు. దిస్ ఇస్ అ డెడ్లీ సిచ్యువేషన్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఫారెన్ ఎంతమంది వెళ్ళగలరు? మీ చుట్టుపక్కల చూసుకోండి, ఎంతమంది ఫారెన్ వెళ్ళగలరు? ఆ కొద్ది మంది బాగుంటారు, వెరీ గుడ్. మరి మిగతా జనాలంతా ఏమైపోవాలి? వాళ్ళు కూడా మంచిగా బ్రతకాలంటే ఇక్కడ జాబ్స్ క్రియేట్ అవ్వాలి, ఇక్కడ ఎడ్యుకేషన్ ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఇక్కడ హెల్త్ కేర్ ని కేర్ తీసుకోవాలి, ఇక్కడ రియల్ డెవలప్మెంట్ చూపించాలి. ఇదంతా ఎవరు పడతారు చెప్పండి? ఇవేమీ కాకుండా శుభ్రంగా రియల్ ఎస్టేట్ మీద డబ్బులు చేసుకోవాలి అంటే చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. బయట దేశాలకో కనీసం బయట రాష్ట్రాలకో వెళ్ళిపోతే తప్ప ఈ గేమ్ నిలబడదు. సో అందుకనే 24 గంటలు అమరావతి అమరావతి అమరావతి, మేము దీన్ని ఒక టౌన్షిప్ లాగా డెవలప్ చేస్తున్నాం అని టమ్కి వేసుకుంటున్నారు. దిస్ ఇస్ ద హిడెన్ గేమ్. దిస్ ఇస్ మై రీడింగ్. లేదంటే ఈ ఎంటైర్ గేమ్ సిబిఎన్ గారు పవర్ లో ఉన్న లాస్ట్ టైం అవచ్చు, ఇప్పుడు అవచ్చు, అసలు చేసిందేంటి, చేస్తుందేంటి? 2014 to 19 కియా మోటార్స్ పేరు చెప్పి టైం పాస్ చేశారు. ఇప్పుడు ఈ 5 years అమరావతి అమరావతి అంటారు. కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు ఈ టీటీడీ లడ్డు ఇష్యూ లాగా రిలీజియన్ బేస్డ్ ఇష్యూస్ ని ఫ్లేర్ అప్ చేసి నిద్రపోయిన జనాలందరికీ ఈ రిలీజియన్ బేస్డ్ ఇష్యూస్ ని అంటించి డెవలప్మెంట్ మీద డిస్కషన్ జరగకుండా 3-4 పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపించేలా కట్టేసి, ఆనా పెల్లంటి సినిమాలో కోడిని కట్టేసి వైట్ రైస్ తో చికెన్ తింటున్నాం అనేలాగా మనకు కూడా ఇవన్నీ చూపించేసి మొత్తం డిస్కషన్ నాన్ డెవలప్మెంట్ ఇష్యూస్ మీదకి, అంటే ఇంకేముంటాయి, ఈ రిలీజియన్ బేస్డ్ ఇష్యూస్ మీదకి తీసుకెళ్తారు అనే ఎర్లీ ఇండికేటర్స్ నాకు కనిపిస్తున్నాయి. ఇది మార్చేమో, థింగ్స్ మే చేంజ్, ఐఎమ్ నాట్ బీయింగ్ క్లోజ్ మైండెడ్. సిబిఎన్ గారు రేపు పొద్దునే లేచి లేదు ఇప్పుడు నేను చేసినంత తప్పు, ఇలాంటి నేను చేయకూడదు అని సెట్ రైట్ చేసుకొని ఆయన డెవలప్మెంట్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తే థింగ్స్ మే చేంజ్. దానికి పాసిబిలిటీ ఉందా అంటే ఉంది, హోప్ ఉందా లేదా అనేది డిఫరెంట్ విషయం, కానీ టెక్నికల్ గా పాసిబిలిటీ అయితే ఉంది. కానీ ఇప్పటిదాకా ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే నాకు కనిపిస్తున్న ఎర్లీ ఇండికేటర్స్ ఇవి. సో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ లో నేను వియత్నాం ఎగ్జాంపుల్ గా తీసుకొని 80% పావర్టీ లెవెల్స్ లో ఉన్న వాళ్ళు కూడా మనల్ని తలదన్నే స్థాయికి ఎదిగారు, ఎలాగ ఎదిగారు, వాళ్ళు డెవలప్ అవ్వాలి అని రియల్ సీరియస్ కమిట్మెంట్ తో చేసిన పనులేంటి అని నీట్ గా మీతో డిస్కస్ చేశాను. టు షో మనం వేస్తున్న డాన్సులు ఏంటి, డెవలప్మెంట్ మీద సీరియస్ గా ఉన్న వాళ్ళు చేసిందేంటి అనే కంపారిజన్ చూపించడానికి నేను మీకు వియత్నాం ఎగ్జాంపుల్ ముందుకు తీసుకొచ్చాను. దాని ద్వారా సిబిఎన్ గారి హిడెన్ గేమ్ ఏంటి అని నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా రీడింగ్ నేను ప్రెజెంట్ చేశాను. మీరు గనక సిబిఎన్ గారి హిడెన్ గేమ్ ఇది కాదు వేరేదేదో ఉంది అని మీరు అనుకుంటే అదేంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. లేదా మీరు కూడా నేను అనుకునేదే సిబిఎన్ గారి హిడెన్ గేమ్ అని మీరు కూడా అనుకుంటే కామెంట్స్ లో మొత్తం డొల్లే అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్
ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై.